ఈరోజు గూడూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగా మురళీధర్ 57వ పుట్టినరోజు కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఎలక్షన్స్లో ఆయన ఘన విజయం సాధిస్తారని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. శాసన మండలి సభ్యులు, ప్రభుత్వం విప్పైనటువంటి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పెద్దలు మేరికి మురళన్న గారి జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, పెంచుల్ రెడ్డి, సునీల్ రెడ్డి, గురవయ్య, మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ, మా బీసీసీఎల్ టౌన్ అధ్యక్షులు విజయ్ గారు అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా మురళన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరపడానికి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ మురళన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా గూడూరు పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. దానికి ఎటువంటి సందేహం లేదు. మా యొక్క అంచనాలు, మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అన్నీ కూడా చూసుకొని గర్వంగా కూడా ఈ గూడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ప్రకటించినప్పటి నుంచి ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన మేరకు మురళని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరు కూడా సంపూర్ణంగా మురళనికి మద్దతు పలికారు. ఈరోజు అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా అందరూ కూడా తెలియజేసినందుకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి భగవంతుడి ద్వారా ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి, నిన్ను నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మన మేరకు మురళన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్సు, వైఎస్ఆర్సీపీ గూడూరు పట్టణ నాయకులు సుబాను, అదేవిధంగా మగ్దుంబాయ్, రఫీబాయ్, టిక్కు సాయిబు, ఇంకా నాగులన్న పెద్దలు నాగులు గారు, నాసిర్ నాగులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా బట్ట గోపి, పేరు పేరున దాసర వెంకటేశ్వర్లు, వీరందరికీ మురళన్నకున్నటువంటి అవినాభావ సంబంధంతో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మేరీ మురళన్న నామినేషన్ 23/4 అంటే పోయిన నెల జరిగింది. అలాగే ఎంత జనప్రవాహంతో జరిగిందో మనందరికీ తెలుసు. ఈరోజు కూడా మురళన్న ఇక్కడ తిరుమల దర్శనం ఉన్నారు. అలాగే ఈరోజు వాళ్ళ అభిమానంతో ఎంతమంది వచ్చారో మీకు అందరికీ తెలుసు. ఈ విజయోత్సవం ఇలాగే కొనసాగాలని, మురళన్న ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నారు. గౌరవనీయులు రాష్ట్ర శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వ మేరికి మురళన్న 55వ జన్మదిన వేడుకలు ఇక్కడ స్థానిక సనత్నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా టౌన్ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జిల్లా అధికారి రాజు గారు, ఎంపీపీ కుమారి గారు, గుండూరు సునీల్ రెడ్డి గారు, ఇంకా మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మండల నాయకులు అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వతంత్ర తెలియజేసుకుంటున్నాము. ఆ మురళన్నకి మరోసారి స్వతంత్ర అభినందన తెలియజేసుకుంటున్నాము. త్వరలో జూన్ 4వ తారీఖు ఇక్కడే మళ్ళీ మేమందరం సమావేశమై ఇదే వేడుకలు మరోసారి జరుగుతాయని ముందస్తుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మన గౌరవనీయులు గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరిక మురళన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని మురళన్న గారిని దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నెన్నో
ఇట్లాంటి మంచి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు 4వ తేదీ వచ్చే రిజల్ట్స్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ మరోసారి దీనికి మించిన సంబరాలు ఇక్కడే జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మా మేరకు మురళన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.